అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత్. మహబూబ్నగర్ పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ మన మహబూబ్నగర్ నివాస స్థలం మహబూబ్నగర్ బిడ్డ అయినటువంటి మరి పటేల్ గారిని ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులు, దాని తర్వాత అక్కడ మండల అధ్యక్షులు అందరం కలిసి నామినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్న బహుజన సమాజాన్ని, ఎస్టీ ఎస్సీ బీసీల ఓట్లను మొత్తం ఈరోజు ఓటు శాతాన్ని ఓటును వాళ్ళు వాడుకుని గద్దెలెక్కుతున్న బారాసా బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు విస్తుపోయేటట్లు బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు మైనార్టీ నాయకులు ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని ఆయనకి ఇచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ సత్తా నిలబెట్టుకుంటుంది. అలాగే విజయాన్ని కూడా బహుజన్ సమాజ్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పి నేను తెలియజేస్తూ ఇక్కడ ఉన్న బహుజన శ్రేణులను నేను అడుగుతా ఉన్నా, ఏదైతే ఓటు హక్కు మనకు ఉందో మరి ఈరోజు అందరం కలిసి కూడా ఆ బానిసత్వంలో మనం బతుకుతూ ఉన్నాం. మరి ఈరోజు మనకు ఒక నాయకుడు వచ్చిండు. మనం బీసీలు బీసీ సెల్లర్లో, ఎస్సీలు ఎస్సీ సెల్లర్లో, మైనార్టీ సెల్లర్లో ఉంటున్నారు, కానీ ఇప్పుడు నాయకులు కావడం లేదు. మరి ఈరోజు మనకు అవకాశం వచ్చింది, నాయకుడిని తయారు చేసుకునే అవకాశం వచ్చింది. మనం అందరం కూడా కలిసి బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి, ఏదో గుర్తును మనకు ఓటేసి ఈరోజు లోక్సభ స్థానాన్ని మన మాయావతి గారికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. జై బీఎస్పీ, జై భారత్, జై భీమ్. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। भाइयों बहनों बुजुर्गों और दोस्तों, आज बहुत खुशी का माहौल है। मैं मोहम्मद अलाउद्दीन पटेल BLLB महबूबनगर MP कैंडिडेट की हैसियत से बहुजन समाज पार्टी हमें एक मौका दी है। मैं आज नामिनेशन दाखिल करके आया हूँ। भाइयों, अगर हमें बहुत आगे जाना है, अपने को तरक्की करना है, तो हमें हमारे हक हमें बचाना है, तो आने वाले दिनों में बहुजन समाज पार्टी हाथी के निशान पर वोट दे के मेरे खासकर हिंदू मुस्लिम भाई माइनॉरिटी भाइयों से मैं रिक्वेस्ट कर रहा हूँ, क्योंकि आने वाले दिनों में ये लोग हमें लड़ा के हमारे ऊपर ये लोग राज कर रहे हैं। ऐसा नहीं होना है बोल के मुझे एक माइनॉरिटी को हिस्ट्री में महबूबनगर का MP का टिकट दिए हैं, लिहाजा आप लोगों का भी हक बनता है कि आप लोग ज़्यादा से ज़्यादा मेजॉरिटी से अपने घरों से निकलकर 13 तारीख के दिन हाथी के निशान पर वोट डाल के भारी मेजॉरिटी से आप जिताएंगे बोल के मैं ख्वाहिश करता हूँ। और एक बार आप देख रहे हैं, बीजेपी एक ऐसी पार्टी है जो हमारे आपसी में लड़ाई झगड़े लगा रही है। अगर आप बीजेपी को वोट डालेंगे तो ये लोग अपना राजनीति भी बदलने की कोशिश करेंगे बोल के बोल रहे हैं। अगर कांग्रेस को वोट डालेंगे तो वो बीजेपी की बी टीम है, इसमें से वो लोग उसमें चले जाएंगे। और TRS का तो कोई है ही नहीं। सिर्फ और सिर्फ हमारे हक लड़ने के लिए बहुजन समाज पार्टी एक ही है। मायावती बहन जी, हमें चाहिए आने वाले दिनों में ज़्यादा से ज़्यादा आप हाथी के निशान को वोट डाल के जिताएंगे बोल के मैं तय గురేస్తున్నాను। కావున రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఖచ్చితంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలు అందరూ ఒక తాటిపై వచ్చి ఒక ముస్లిం మైనారిటీకి ఏనుగు గుర్తు పైన 13 తారీఖు నాడు ఓటేసి ప్రతి గల్లీ నుంచి, ప్రతి బస్సు నుంచి, ప్రతి వాడ నుంచి వచ్చి ఏనుగు గుర్తుకు ఓటేసి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రాసిచ్చినారో, ఏదైతే మాకి రాజ్యాంగ హక్కు ఓటు హక్కు ఇచ్చిందో దానికి మనము యూజ్ చేసి ఖచ్చితంగా ఏనుగు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో మీరు గెలిపిస్తారని ఆశించి మా ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి మా పెద్దలకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భారత్.